హలో ఎవ్రీవన్, ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీ కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి, బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి జాక్పాట్ లెవెల్స్ వేసిన చార్టు వాట్సాప్లో 9 గంటల 13 నిమిషాలకి పంపబడినది. మార్కెట్ 9 గంటల 15 నిమిషాలకి ఓపెన్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే ఈ లెవెల్స్ వాట్సాప్లో పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ చార్ట్లో చూస్తాము. మీరు చూస్తున్నది నిఫ్టీ ఫీచరు 5 నిమిషాల క్యాండిల్స్, ఒక్కొక్కటి 5 నిమిషాల క్యాండిల్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైసింగ్ దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. బై సైడ్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ దాటి కూడా క్యాండిల్స్ బై సైడే మూవ్. బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాము. 110 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 110 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఈ బై క్యాండిల్ ప్యాటర్న్ యొక్క హై దాటిన వెంటనే క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ దాటి కూడా క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాము. 98 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 98 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ లో దాటి సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దాటి కూడా క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. సెల్ సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాము. 92 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 92 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండదు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ ఫీచర్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైసింగ్ దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. ఈ ఫస్ట్ ఎంట్రీ ఎస్ఎల్ పెద్దదని మిస్ చేసి ఉంటే కూడా సెకండ్ ఎంట్రీ ఇక్కడ సెల్ క్యాండిల్ వచ్చింది. ఒకవేళ మనం ఫస్ట్ ఎంట్రీ తీసుకున్నామంటే క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఈ సెల్ ఎంట్రీ యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్ పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైసింగ్ దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడే మూవ్. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ దాటి కూడా క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతాయి. సెల్ సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాము. 195 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 195 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.